గత ప్రభుత్వంలో భారీ స్కామ్ జరిగింది అని అసెంబ్లీ వేదికగా చెప్తున్నారు ఒక ఎమ్మెల్యే. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసెంబ్లీ వేదికగా ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి చేసిన సంచలన వ్యాఖ్యలు ఇవి. పేదలకు ఇళ్ల పట్టాల పేరుతో గత ప్రభుత్వం భారీ స్కామ్ చేసింది అన్నారాయన. రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల కోట్ల అవినీతి జరిగింది అంటున్నారు ఎమ్మెల్యే బండారు. ప్రజాప్రతినిధులు అధికారులు కుమ్మక్కై అవినీతికి పాల్పడ్డారు అన్నారు. విశాఖ జిల్లాలో అవినీతిని నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నా అంటున్నారు. నిరూపించలేకపోతే ఏ శిక్షకైనా నేను సిద్ధమే అంటున్నారు ఎమ్మెల్యే బండారు. దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి అంటున్నారు ఆయన. అధ్యక్ష ల్యాండ్ ఫూడింగ్ అని పేరు చెప్పి పేదవాళ్ళకి సెంటు భూమి అని పేరు చెప్పి విజయసాయి రెడ్డి గారు పేరు చెప్పి అధ్యక్ష హౌస్లో చెప్పొచ్చో మానొచ్చో వాళ్ళకి నోటీసు వాళ్ళు అనుకోవచ్చు. సుబ్బారెడ్డి గారు వాళ్ళిద్దరి కబంధాస్తాల్లో విశాఖపట్నాన్ని మామూలుగా అధ్యక్ష మేము వెలగబడి కనబడి అంతా కలిపి మేము చూపించిన డాక్యుమెంట్సే 40,000 కోట్ల అధ్యక్ష. 40,000 కోట్ల డాక్యుమెంట్స్ని ఈ ముగ్గురు కబంధాస్తాల్లో పల్లగారు కానీ మేము చూపడం జరిగింది. సిట్టింగ్ జడ్జి గారిచే ఆనరబుల్ జడ్జి గారిచే ఎంక్వైరీ ట్రిబ్యునల్ వేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. మీరు ఎంక్వైరీ చేసిన తర్వాత నేను ఏమైతే చెప్పాను మా జిల్లా వరకు ప్రతిదీ విత్ ఎవిడెన్స్, కంటీజీలో చేసినవి, ఫ్రీ హోల్లో చేసినవి, ల్యాండ్ ఫుల్లో చేసినవి నేను మీ ట్రిబ్యునల్కి నేను ప్రూవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నేను సిద్ధంగా నేను గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి దోపిడిని నేను చెప్పలేకపోతే ఈ హౌస్ ద్వారా ఏ శిక్షకైనా సరే నేను సిద్ధంగా ఉన్నాను. ఏ శిక్షకైనా సరే విత్ డాక్యుమెంట్స్, విత్ ఎవిడెన్స్, విత్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్తో ఉన్నాను. ఇది గౌరవ మంత్రి గారు కోరేది, మీరు సిట్టింగ్ జడ్జితే మీరు ఎంక్వైరీ వేయించండి, ట్రిబ్యునల్ వేయించండి. హైకోర్టు ఆనరబుల్ చీఫ్ జస్టిస్ రిక్వెస్ట్ చేసినా సరే ఈ 2 లక్షల కోట్లని కాపాడాలని చెప్పి ఈ సభ ద్వారా తమని నేను గౌరవ మంత్రి గారిని నేను కోరుతున్నా అధ్యక్ష.